స్టీవ్ జాబ్స్ని ప్రభావితం చేసిన 10 పుస్తకాలు. ప్రపంచంలో వ్యాపారవేత్తలను అభిమానించే వాళ్ళు చాలా అరుదు. కానీ కంప్యూటర్ మాంత్రికుడు, టెక్నాలజీ రంగంలోనే అలజడిని సృష్టించిన యాపిల్ సృష్టికర్త స్టీవ్ జాబ్స్కు మాత్రం అభిమానులు కోట్లాది మంది. తినడానికి ఆహారం దొరకక, ప్రసాదం కోసం 7 కిలోమీటర్లు హరేకృష్ణ టెంపుల్కి నడిచి వెళ్లిన స్టీవ్ జాబ్స్ 48 లక్షల కోట్ల యాపిల్ కంపెనీ అధినేతగా మారడానికి అతన్ని ప్రభావితం చేసిన 10 ముఖ్యమైన పుస్తకాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలిఫోర్నియాలో చదువుకుంటున్న రోజుల్లో ఆ విద్యా సంస్థలోని వాతావరణం, వ్యాపార ధోరణి నచ్చక చదువు మధ్యలోనే ఆపేసిన స్టీవ్ జాబ్స్కి పుస్తకాలే జీవితాన్ని తీర్చిదిద్దే గురువులు అయ్యాయి. తన జన్మ మూలాలను తెలుసుకోవడానికి ఇండియా వచ్చిన క్రమంలో ఒక యోగి ఆత్మకథా పుస్తకాన్ని పదే పదే చదివాడు స్టీవ్. ఈ పుస్తకం అతన్ని పూర్తిగా ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపేలా చేసింది. తన వేదనాభరితమైన గతం నుంచి స్టీవ్ జాబ్స్కు ఈ పుస్తకం ఉపశమనం కలిగించింది. అంతేకాకుండా తన జీవిత గమ్యం ఏమిటో స్పష్టంగా అవగతమైంది ఈ పుస్తకం చదవడంతో. తన జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఈ గ్రంథాన్ని చదవాలని భావించాడు స్టీవ్ జాబ్స్. ఇక రెండవ పుస్తకం ది డైట్ ఫర్ ఎ స్మాల్ ప్లానెట్. చదువుకునే రోజుల్లో స్నేహితులతో కలిసి అడ్డమైన చెత్తా చెదారం తిని అనారోగ్యం పాలైన స్టీవ్ జాబ్స్ ఈ పుస్తకం ద్వారా శాకాహారం యొక్క బెనిఫిట్స్ను గురించి తెలుసుకున్నాడు. పళ్ళు, ఆకుకూరలు, ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తినడం వల్ల జరిగే మేలును గ్రహించి ఇక జీవితంలో మాంసాహారాన్ని ముట్టనని వాగ్దానం చేసుకున్నాడు. ఇక ఇతన్ని ప్రభావితం చేసిన మూడవ పుస్తకం మజిల్స్ డైట్ హీలింగ్ సిస్టమ్. దేహంలో పేరుకుపోయిన వ్యర్థాలను, కల్మషాలను పోగొట్టుకోవాలంటే ఉపవాసం యొక్క ప్రాధాన్యత ఏమిటో ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాడు. కేవలం నీళ్లు, లెమన్, ఆకుకూరలు, పళ్ళు తినడం ద్వారా అత్యద్భుతమైన అనుభూతి కలిగిందని చెప్పుకున్నాడు. వారాల కొద్దీ ఉపవాసం ఉంటూ కేవలం ఆపిల్తోనే గడిపేవాడు. దీనివల్ల దేహం పరిశుభ్రమై టన్నుల కొద్దీ ఆక్సిజన్ లభిస్తుందని భావించాడు. ఇక నాలుగవ పుస్తకం హోల్ ఎర్త్. ఇది ఒక మ్యాగజైన్. దీని వెనుక భాగంలో చెప్పబడిన స్లోగన్ స్టే హంగ్రీ, స్టే ఫూలిష్. ఇది యాపిల్ కంపెనీ ఎదుగుదలకు ఒక ముఖ్యమైన పాత్ర వహించిందని చెప్పవచ్చు. చేస్తున్న పనిలో అద్భుతాలను సృష్టించడానికి, అత్యున్నతంగా ఎదగడానికి ఎలా కృషి చేయాలి అనేది ఈ గ్రంథం ద్వారా తెలుసుకున్నాడు. ఇక స్టీవ్ జాబ్స్ని అమితంగా ప్రభావితం చేసిన ఐదవ పుస్తకం ఏంటంటే అయాన్ రాండ్ అట్లాస్ స్ట్రగుల్డ్. పారిశ్రామిక వ్యవస్థ గురించి, టెలికమ్యూనికేషన్ రంగంలో అగ్రస్థానంలో ఎలా నిలవాలి అనేది ఈ గ్రంథం ద్వారా తెలుసుకున్నాడు. ఇక ఆరవ గ్రంథం ఇన్నోవేటర్స్ డైలమా. మార్కెట్లో కంపెనీ నుండి కస్టమర్లకు ఏం కావాలి, కంపెనీలు ఎందుకు కస్టమర్లను సాటిస్ఫై చేయలేక విఫలమవుతున్నాయి, కంపెనీలు కస్టమర్లను తన వైపు ఆకర్షించడానికి ఎలాంటి పద్ధతులను అవలంబించాలి అనేవి ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాడు. ఇక ఏడవ పుస్తకం జార్జ్ ఆర్వెల్ రాసినటువంటి 1984. ఆదర్శవంతమైన వ్యక్తుల గురించి, నీతివంతులైన నాయకుల గురించి మాట్లాడుతుంది ఈ పుస్తకం. ఇది ఒక రకంగా విప్లవాత్మకమైన పుస్తకం అని చెప్పవచ్చు. రాజకీయ నాయకుల అవినీతి, దౌర్జన్యాల గురించి, వారి వల్ల ప్రజలు, వ్యవస్థ ఎలా నాశనం అవుతోంది అనేది ఈ గ్రంథం చర్చిస్తుంది. ఇక ఎనిమిదవ పుస్తకం బీ హియర్ నౌ. స్పిరిచువల్ బుక్స్ పట్ల ఆసక్తితో బాబా రామ్దాస్ రచించిన ఈ పుస్తకాన్ని చదివాడు స్టీవ్. వియత్నాం యుద్ధం చివరి దశ విద్యార్థులు పాలిటిక్స్ గురించి మాట్లాడే అవకాశం లేకుండా చేసింది. ఈ పుస్తకం నాపైన, నా స్నేహితులపైన అమితమైన ప్రభావాన్ని చూపించింది అని స్టీవ్ జాబ్స్ చెప్పుకోవడం జరిగింది. ఇక చివరి 2 బుక్స్ అయిన జెన్ మైండ్, బిగినర్ మైండ్. ఇది మోటివేషనల్ స్పీకర్ అయిన సుజు రాశాడు. ఇతడు మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చేవాడు. ఇతని యొక్క ఉపన్యాసాలు, గ్రంథం యొక్క స్ఫూర్తితో ఇతడు పరిపూర్ణమైన బౌద్ధునిగా మారాడు. బౌద్ధ తత్వంలోని పరిపూర్ణత్వాన్ని ఆకలింపు చేసుకోవడం ఈ పుస్తకం ద్వారానే జరిగింది. ఇక మెడిటేషన్ ఇన్ యాక్షన్ పుస్తకం మానసికంగా అలసిపోయి ఉన్న స్టీవ్ జాబ్స్కి ఎంతో ఊరటను కలిగించిందని చెప్పాలి. మెడిటేషన్ యొక్క ఆవశ్యకత, దాని ప్రాధాన్యత, స్థిమితంగా కూర్చొని నిశితంగా ఆలోచించే సామర్థ్యాన్ని కలిగించే దాని గొప్పతనాన్ని ఈ గ్రంథం ద్వారా తెలుసుకొని స్వయంగా ఆచరించాడు.
ఈ విధంగా పైన చెప్పబడిన ఈ 10 పుస్తకాలు స్టీవ్ జాబ్స్ జీవితంలో విడదీయలేని భాగాలుగా చెప్పవచ్చు.